హలో, హాయ్, నమస్తే, అస్సలం అయికుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితం అంటే పూలబాట కాదు. ఎక్కడ చూసినా మన కోసం పరిచిన సౌకర్యాలు ఉండవు. కొన్ని అడుగులు పూల మీద పడితే మరికొన్ని అడుగులు ముళ్ళ మీదే పడతాయి. కొన్ని రోజులు మనల్ని చూసి జీవితం నవ్వుతుంది. మరికొన్ని రోజులు మనమే జీవితాన్ని చూసి ఇంకెంతకాలం ఇలా అని అడగాల్సిన పరిస్థితులు వస్తాయి. మనకు ఎదురయ్యే ప్రతి కష్టం ఒక ముళ్ళు లాంటిదే. మనల్ని గాయపరుస్తుంది, బాధిస్తుంది, కొన్నిసార్లు ముందుకు వెళ్లాలనే ధైర్యాన్ని కూడా తీసేస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ముళ్ళు ఉన్నాయని పరుగును ఆపేస్తే గమ్యం ఎప్పటికీ చేరుకోలేం. ఎందుకంటే జీవితం ఒక పరుగు పందెం లాంటిది. అందులో మనతో పోటీ పడేది ఎప్పుడూ ఎదుటివాళ్లు కాదు. చాలాసార్లు నిన్నటి మనమే నేటి మనతో పోటీ పడతాం. నిన్న మనల్ని ఓడించిన బాధను ఈరోజు మనం ఓడించాలి. నిన్న మనల్ని ఏడిపించిన పరిస్థితిని ఈరోజు మన ధైర్యంతో దాటాలి. మన ప్రయాణంలో ఎవరో ఒకరు వచ్చి చెయ్యి పట్టుకుంటారని ఎదురుచూస్తే ప్రయాణం ఆగిపోవచ్చు. కానీ ఎవరూ లేకపోయినా నేను నడుస్తాను, ముళ్ళు గుచ్చుకున్నా ముందుకు వెళ్తాను అని నిర్ణయం తీసుకున్న రోజే మన అసలైన గెలుపు మొదలవుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది, ముళ్ళ బాటలో నడుస్తున్నప్పుడు ఎలా బలంగా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకు ఆగకూడదు, మన కన్నీళ్లనే మన బలంగా మార్చుకొని గమ్యం వైపు ఎలా పరిగెత్తాలి. ఎందుకంటే ముళ్ళ బాటలో పరిగెత్తిన వాళ్ళ కాళ్ళకే గాయాలుంటాయి, కానీ వాళ్ళ గుండెల్లోనే గెలుపు కథలు పుడతాయి. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మన మొదటి ఆలోచన ఏంటి? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని బాధపడడం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఎదురైన ప్రతి కష్టం మనల్ని ఏదో ఒక విధంగా మార్చింది. కొన్ని కష్టాలు మనకు సహనాన్ని నేర్పాయి. మరికొన్ని కష్టాలు మనుషుల అసలు స్వభావాన్ని చూపించాయి. మరికొన్ని మనలో మనకే తెలియని బలాన్ని బయటకు తీసుకొచ్చాయి. అందుకే ప్రతి ముళ్ళు మనల్ని గాయపరచడానికి మాత్రమే రాదు. కొన్ని ముళ్ళు మనల్ని బలంగా చేయడానికి కూడా వస్తాయి. పరుగు పందెంలో ముందుకు వెళ్లాలంటే మార్గం మొత్తం సాఫీగా ఉండాలని కోరుకుంటే మనం ఎప్పటికీ గమ్యం చేరుకోలేం. జీవితం కూడా అంతే. కొన్నిసార్లు మన కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి. కొన్నిసార్లు మనతో పరిగెత్తిన వాళ్ళు మధ్యలోనే మనల్ని వదిలి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా విజయం కనిపించదు. అప్పుడు చాలామంది అక్కడే ఆగిపోతారు. కానీ గెలిచిన వాళ్ళు మాత్రం ఒక చిన్న నిర్ణయం తీసుకుంటారు. బాధ ఉంది, కానీ నేను ఆగను అని. ఆ ఒక్క నిర్ణయమే మనిషి జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే మనం ఎంత వేగంగా పరిగెత్తామన్నది కాదు, పడిపోయిన ప్రతిసారి మళ్ళీ ధైర్యంగా లేచామన్నదే ముఖ్యం. మీ జీవితంలో కూడా ఇప్పుడు ముళ్ళబాటే ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ముళ్ళు ఉన్నాయంటే మన ప్రయాణం తప్పు అని కాదు. కొన్నిసార్లు గమ్యం విలువైనదై ఉంటే దానికి వెళ్లే దారి కాస్త కఠినంగా ఉంటుంది. జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కువగా భయపడేది కష్టానికి కాదు, అది ఇంకా ఎంతకాలం ఉంటుంది అనే ఆలోచనను. ఒక సమస్య ఎదురైతే ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుంది అని ఆలోచిస్తాం. ఒక మనిషి మనల్ని బాధిస్తే ఇక నా జీవితం ఇలాగేనా అని భయపడతాం. ఒకసారి ఓడిపోతే నేను ఎప్పటికీ గెలవలేనా అని అనుకుంటాం. కానీ జీవితం మనకు చెప్పే నిజం ఒక్కటే, ఏ కష్టం కూడా శాశ్వతం కాదు. ఈరోజు మనల్ని ఏడిపిస్తున్న పరిస్థితులు రేపు మన బలానికి కారణం కావచ్చు. అందుకే ముళ్ళను చూసి భయపడకుండా అడుగు జాగ్రత్తగా వేయాలి. పరిగెత్తే వేగం తగ్గినా పర్వాలేదు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నా పర్వాలేదు, కానీ పూర్తిగా ఆగిపోవద్దు. ఎందుకంటే ఆగిపోవడం ఓటమి కాదు, ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళకపోవడమే అసలైన ఓటమి. మన జీవితంలో కొందరు మనల్ని తక్కువ చేసి చూడవచ్చు, ఇంకొందరు మనల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు. నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, ఇక నీ పని అయిపోయింది అని అనవచ్చు. వాళ్ళ మాటలు మన అడుగులను నిర్ణయించనివ్వకండి. మన గమ్యం వాళ్లకు కనిపించకపోవచ్చు, మన బాధ వాళ్లకు తెలియకపోవచ్చు, మన పోరాటం వాళ్ళు చూడకపోవచ్చు. కాబట్టి మన జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని ఇతరుల మాటలకు అప్పగించకూడదు. ముళ్ళు గుచ్చుకున్నాయని వెనక్కి తిరిగితే మన వెనక ఉన్న దారి మాత్రమే కనిపిస్తుంది. కానీ మరో అడుగు ముందుకు వేస్తే మన ముందు ఉన్న గమ్యం కనిపిస్తుంది. అందుకే బాధ వచ్చినా ముందుకు సాగాలి. ఎందుకంటే ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను ఎదుర్కొన్న ముళ్ళన్నీ వృధా కాలేదు, అవే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి అని మనమే గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. జీవితంలో మనం ఒక విషయం చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంటాం.
మన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనతో ఉన్న ప్రతి ఒక్కరూ చివరి వరకు మనతో ఉండరు. కొంతమంది మన బాధను చూసి దూరం అవుతారు. కొంతమంది మన కష్టాలను అర్థం చేసుకోరు. మరికొందరు మనం ఓడిపోతే సంతోషిస్తారు. మొదట్లో ఇవన్నీ చాలా బాధిస్తాయి. నేను ఇంత మంచిగా ఉన్నా నాకు ఎందుకు ఎవరూ తోడుగా లేరు అని అనిపిస్తుంది. కానీ ఒక దశ తర్వాత అర్థమవుతుంది, మన గమ్యం చేరడానికి అందరి సహాయం అవసరం లేదు, మనలో మనకు ఉన్న నమ్మకం చాలు అని. ఒంటరిగా నడవాల్సిన సమయం వస్తే భయపడకండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒంటరి ప్రయాణమే మన అసలైన బలాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఎవరూ ప్రోత్సహించకపోయినా మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. ఎవరూ నువ్వు చెయ్యగలవు అని చెప్పకపోయినా నేను చెయ్యగలను అని మనసులో మనమే చెప్పుకోవాలి. ఒక చిన్న విత్తనం నేలలో పడినప్పుడు దాని చుట్టూ ఎవరూ చప్పట్లు కొట్టరు. అది చీకటిలోనే ఉంటుంది. మట్టిని చీల్చుకుంటూ పైకి రావాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పెరగాలి. అదే విత్తనం ఒకరోజు పెద్ద చెట్టుగా మారుతుంది. మన జీవితం కూడా అంతే. ఈరోజు మనం ఎదుర్కొంటున్న చీకటి రేపటి మన ఎదుగుదలకు పునాది కావచ్చు. కాబట్టి మీ ప్రయాణంలో ఎవరైనా మధ్యలోనే వదిలిపెడితే బాధపడకండి. వాళ్ళు వెళ్ళిపోయారని మీ గమ్యం కూడా వెళ్ళిపోదు. మీ అడుగులు నెమ్మదించినా పర్వాలేదు, కన్నీళ్లు వచ్చినా పర్వాలేదు, అలసిపోయినా కాసేపు ఆగండి. కానీ మీ కలలను మాత్రం వదిలిపెట్టకండి. ఎందుకంటే ముళ్ళబాటలో ఒంటరిగా పరిగెత్తిన వాళ్ళకే ఒకరోజు గమ్యం చేరుకున్న ఆనందం ఎంత గొప్పదో తెలుస్తుంది. జీవితంలో ఎవరూ ఎప్పుడూ గెలుస్తూనే ఉండరు. ఎంత జాగ్రత్తగా నడిచినా ఒకరోజు జారి పడవచ్చు. ఎంత మంచిగా ఉన్నా ఒకరోజు మోసపోవచ్చు. ఎంత కష్టపడినా ఒకరోజు ఓడిపోవచ్చు. కానీ ఓటమి మన జీవితానికి ముగింపు కాదు. ఓటమి అంటే మరోసారి ప్రయత్నించడానికి జీవితం ఇచ్చిన అవకాశం. ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకునే సమయంలో ఎన్నిసార్లు పడిపోతాడు? అతను పడిపోయిన ప్రతిసారి నేను నడవలేను అని నిర్ణయించుకుంటే అతను ఎప్పటికీ నడవలేడు. అదే మన జీవితంలో కూడా. ఒకసారి ఓడిపోయామని మనం ఓడిపోయిన మనుషులం అయిపోము. ఒక వ్యక్తి మనల్ని మోసం చేశాడని అందరూ చెడ్డవాళ్ళు కారు. ఒక అవకాశం మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయిందని జీవితంలో ఇక అవకాశాలే లేవని కాదు. ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకునే వరకు మనం వెతకాలి. మన కాళ్లకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వాటిని తీసేయాలి. కాసేపు ఆగి గాయాన్ని చూసుకోవాలి. కానీ ఇక నేను నడవను అని జీవితాంతం కూర్చోవద్దు. ఎందుకంటే మనం ఎంతకాలం బాధలో కూర్చుంటామో అంతకాలం మన గమ్యం మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. గతంలో జరిగిన దాన్ని మార్చలేం, కానీ దాని తర్వాత మనం ఏం చెయ్యాలో మాత్రం నిర్ణయించగలం. కాబట్టి గతాన్ని చూసి ఏడవడం కంటే గతం మనకు నేర్పిన పాఠాన్ని తీసుకొని ముందుకు నడవాలి. ఈరోజు మీరు పడిపోయి ఉంటే లేచి నిలబడండి. ఈరోజు మీ కళ్ళలో నీళ్లు ఉంటే ఆ కన్నీళ్లను తుడుచుకొని మరో అడుగు వేయండి. ఎందుకంటే గెలిచిన వాళ్ళ జీవితాల్లో కూడా పడిపోవడం ఉంది. కానీ వాళ్ళ ప్రత్యేకత ఒక్కటే, పడిపోయిన చోటే తమ జీవితాన్ని ముగించలేదు. మళ్ళీ లేచారు, మళ్ళీ నడిచారు, మళ్ళీ పరిగెత్తారు. అందుకే చివరికి గమ్యం చేరుకున్నారు. చివరిగా ఒక మాట, జీవితం నిజంగా ఒక పరుగు పందెమే. కానీ ఆ పందెంలో మనతో పోటీ పడేది ఎదుటివాళ్ళు కాదు, మన భయం, మన నిరాశ, మన గతం, మన ఓటములే. మన దారిలో ముళ్ళుండొచ్చు, మనల్ని బాధించే మనుషులు ఉండవచ్చు, మన వెంట ఎవరూ లేకపోవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం ఆలస్యం కావచ్చు. అయినా సరే మన అడుగు మాత్రం ఆగకూడదు. ఎందుకంటే ముళ్ళు మన కాళ్లను గాయపరచగలవు, కానీ మన కలలను చంపలేవు. ఒకరోజు ఈ కష్టాన్ని దాటిపోయి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ రోజుల్లో నేను ఎందుకు ఇంత బాధపడ్డాను అని అనిపించవచ్చు. అప్పుడు మనకు అర్థమవుతుంది, మనల్ని ఓడించడానికి వచ్చిన ప్రతి కష్టం మనల్ని గెలిపించడానికి వచ్చిన ఒక పాఠమే అని. కాబట్టి జీవితం మీకు ఎంత కఠినమైన దారి చూపించినా భయపడకండి. నెమ్మదిగా నడవండి. అవసరమైతే కాసేపు ఆగండి. కన్నీళ్లు వస్తే ఏడవండి, కానీ వెనక్కి మాత్రం తిరగకండి. ఎందుకంటే ముళ్ళ బాటలో పరిగెత్తిన ప్రతి అడుగు మన గమ్యానికి మరింత దగ్గర చేస్తుంది. మీ ప్రయాణం ఎంత కష్టమైనదైనా ఒకరోజు మీరు తప్పకుండా గమ్యం చేరుతారు. అప్పటి వరకు ఆగకండి, అలసిపోకండి, మీ మీద మీరు నమ్మకం కోల్పోకండి. ఎందుకంటే ముళ్ళ బాటలో పరుగు పందెమే జీవితం. ఆగిపోయే వారిది బాధ, కొనసాగే వారిదే విజయం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.